ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఉద్యోగం. అది కూడా ఎలాంటి రాతపరీక్ష లేకుండా. వినడానికి చాలా బావుంది కదూ? అవును, ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్ అచ్చంగా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మన ముందుకు తెచ్చింది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో కొన్ని చాలా ఆకర్షణీయమైన అంశాలున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎలాంటి రాతపరీక్ష లేదు. కొన్ని పోస్టులకైతే కేవలం 10వ తరగతి పాసైతే చాలు. ఇంకేం కావాలి? ప్రభుత్వ ఆరోగ్య శాఖలో నేరుగా అడుగుపెట్టేందుకు ఇదొక సువర్ణ అవకాశమన్నమాట. సరే, మరి ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్దాం. ముందుగా అసలు ఉద్యోగాలేంటి, ఖాళీల వివరాలు, ఎవరర్హులు, ఎలా అప్లై చెయ్యాలి, ఆ తర్వాత ముఖ్యంగా ఏ తేదీలు అస్సలు మర్చిపోకూడదో చూద్దాం. రైట్, మొదటి అడుగు వేద్దాం. అసలు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరోగ్య రంగంలోకి ప్రవేశించడానికి ఉన్న మార్గాలేంటో ఒకసారి చూసేద్దాం. మొత్తం మీద 35 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ నంబర్ చిన్నదిగా అనిపించొచ్చు, కానీ ఇందులో రకరకాల విద్యార్హతలకు సరిపోయే పోస్టులున్నాయి. కాబట్టి చాలామందికి ఇదొక మంచి ఛాన్స్ అనే చెప్పాలి. మరి దీనికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? ఇక్కడొక చిన్న మెలిక ఉంది, గమనించాలి. స్థానిక అభ్యర్థులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, కాని వేరే జిల్లాల వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే పోటీ కాస్త గట్టిగానే ఉండే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఏ పోస్టులున్నాయి, వాటికి ఏం చదివి ఉండాలి, జీతబత్యాలు ఎలా ఉన్నాయో వివరంగా చూద్దాం. ఇక్కడ చూడండి, కేవలం 10th క్లాస్ పాసైన వాళ్ల కోసం ఎల్జీఎస్ అంటే అటెండర్ పోస్టులు 8 జీతం నెలకు 15,000. ఇక డిగ్రీ ఉన్నవాళ్లకి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసీ లేదా ల్యాబ్ టెక్నీషియన్ లాంటి కోర్సులు చేసిన వాళ్లకి కూడా మంచి జీతాలతో ఉద్యోగాలున్నాయి. ఇవి మాత్రమే కాదు, మంచి చదువు, అనుభవం ఉన్నవాళ్ల కోసం కూడా కొన్ని స్పెషల్ పోస్టులున్నాయి. ఉదాహరణకి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ పోస్టుకు నెలకు ఏకంగా 33,000 రూపాయల జీతమిస్తున్నారు. అలాగే అకౌంటెంట్, కౌన్సిలర్ లాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. పోస్టుల వివరాలు చూసాం కదా. ఇప్పుడు ఈ ఉద్యోగాల పోటీలో పాల్గొనడానికి రూల్స్ ఏంటో చూద్దాం. అంటే ఎవరు అర్హులు, ఇంకా అసలు పరీక్ష లేకుండా సెలక్షన్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. వయసు విషయంలో చాలా వెసులుబాటు ఇచ్చారు. జనరల్ కేటగిరీకి 42 ఏళ్లు కాగా, రిజర్వేషన్ ఉన్నవాళ్లకు 52 ఏళ్ల వరకు కూడా అప్లై చేసుకునే అవకాశముంది. ఇది నిజంగా చాలామందికి ఒక గుడ్ న్యూస్. అందరి మదిలోనూ మెదిలే అతిపెద్ద ప్రశ్న ఇదే. అసలు పరీక్ష లేనప్పుడు అభ్యర్థుల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? దేని ఆధారంగా ఉద్యోగమిస్తారు? దీనికి సమాధానం చాలా సింపుల్. ఎంపిక మొత్తం 100 మార్కుల ఆధారంగా ఉంటుంది. ఇందులో 75 మార్కులు అభ్యర్థుల చదువులో వచ్చిన మార్కులకు, మిగిలిన 25 మార్కులు వాళ్ల పని అనుభవానికి కేటాయిస్తారు. అంటే చదువుకున్న సర్టిఫికెట్లే ఇక్కడ భవిష్యత్తును నిర్ధారిస్తాయన్నమాట. అర్హతలు, సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ బాగున్నాయి, కాని అసలైన టాస్క్ ఇప్పుడే మొదలవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్లో ఉంటుంది, కాబట్టి ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఈ ప్రాసెస్లో 4 ముఖ్యమైన దశలున్నాయి. ముందుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత దానికి అవసరమైన అన్ని సర్టిఫికెట్లను జతచేయాలి. మూడవది ఫీజు కోసం బ్యాంకులో డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీయాలి. చివరగా వీటన్నింటినీ కలిపి పోస్ట్లో సరైన అడ్రస్కు పంపించాలి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా దరఖాస్తు రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఓసీ, బీసీ అభ్యర్థులు 300 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 200 రూపాయలు చెల్లించాలి. ఇక దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. ఈ ఫీజును కేవలం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలోనే కట్టాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ ఎలా తుయ్యాలి? ఏదైనా ప్రభుత్వ బ్యాంకుకి వెళ్లి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కాకినాడ అనే పేరుమీద డీడీ కావాలని అడగాలి. పేరులో ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అన్నీ సిద్ధం చేసుకున్నాక అప్లికేషన్ను ఈ చిరునామాకు పంపాలి. జిల్లా మ్యాజిస్ట్రేట్, కాకినాడ జిల్లా, కాకినాడ. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే దీన్ని రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారానే పంపించాలి. అప్పుడే అది వాళ్ళకి చేరిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక మనం చివరి, ఇంకా అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. అదే తేదీలు. ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. కాబట్టి ప్రతి తేదీని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోవటం చాలా అవసరం. ఇక్కడ చూడండి, డిసెంబర్ 20న అప్లికేషన్లు ముగుస్తాయి. ఆ తర్వాత కేవలం 23 రోజుల్లో అంటే జనవరి 12న ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుంది.
ఈ స్పీడ్ చూస్తేనే అర్థమవుతోంది కదా, ఒక్కరోజు ఆలస్యం చేసినా అవకాశం చేజారిపోతుందని. ఒక్క విషయం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. పంపిన దరఖాస్తు డిసెంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వాళ్ల ఆఫీస్కు చేరిపోవాలి. పోస్టులు ఆలస్యమైనా అది అభ్యర్థుల బాధ్యతే, కాబట్టి చివరి నిమిషం వరకు ఆగకుండా ముందే పంపించడం చాలా మంచిది. పోటీ పరీక్షల ఒత్తిడి లేకుండా కేవలం అకాడమిక్ మార్కులు, అనుభవం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగంలోకి అడుగుపెట్టే ఈ అవకాశం ఒకరి కెరియర్కు సరైన మలుపవుతుందా? సమయం తక్కువగా ఉంది, నిర్ణయం తీసుకోవాల్సింది అభ్యర్థులే.